రక్షించబడుట కొరకు ఉద్దేశించబడి ఉన్నది. దేవుడు తన యొక్క సంకల్పము, ప్రణాళిక అంతయు కూడా మానవ జాతి రక్షించబడటం కొరకు, పాపముల నుంచి విమోచించబడి తనతో పాటు నిత్యత్వంలో సహవాసము మానవ జాతి పొందుకోవాలని ఉద్దేశించి ఆయన సంకల్పమును ఏర్పాటు చేశాడు. రక్షణ సంకల్పమును ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఎలాగూ ఏర్పాటు చేయగలిగాడనంటే ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి మానవుని రక్షణ కొరకు ఒక ప్రణాళికను ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి ఏర్పాటు చేయటం అనేది జరిగింది. మనం చూస్తాం అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో 22వ వచనం నుంచి 23 వచనముల వరకు మనం చూసినట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇది మీరు ఎరుగుదురు. దేవుడు గమనించండి, దేవుడు ఏం చేశాడంటే నిర్ణయించాడు సంకల్పాన్ని. దేవుడు నిర్ణయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత శిలువ వేయించి చంపి తీర్చాలండి. కాబట్టి దేవుడు మానవుల రక్షణ కొరకు ఒక ఏర్పాటు చేశాడు, లేకపోతే ఒక ప్రణాళిక, సంకల్పం చేశాడు. ఎలా చేశాడంటే ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి, భవిష్యత్ జ్ఞానము భవిష్యత్తులో ఏం జరిగిద్దో ఎరిగి చెప్పగలిగేటటువంటి సామర్థ్యం. మనకు ఒక క్షణం ముందు ఏం జరిగిద్దో తెలియదు. మనుషులైనటువంటి మనకు రేపేం జరిగిద్దో మనకు తెలియదు. కానీ పరలోకమందున దేవుడు సమస్తము చెప్పగలడు. రేపు ఏం చేస్తామో, రేపు ఏం జరిగిద్దో, మనము చనిపోయేంత వరకు స్థితిగతులు కంప్లీట్ గా ఆయన భవిష్యత్తును సమస్తము క్షుణ్ణంగా చెప్పగలిగినటువంటి సమర్థం. అలాగున పరలోకమందున దేవుడు మానవ జాతి నిమిత్తమై భవిష్యత్ జ్ఞానమును అనుసరించి ఏర్పాటు చేసినదే రక్షణ సంకల్పము, రక్షణ ప్రణాళిక ఏర్పాటు. ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి చేశాడు. వాస్తవానికి ఈ సందర్భంలో యెషయా గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, యెషయా గ్రంథము 43వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథంలో 44వ అధ్యాయం, క్షమించండి, 44వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ వాస్తవానికి దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడనంటే, నన్ను అపార్థం చేసుకునవద్దు, ఇక్కడ దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడనంటే ఇశ్రాయేలు ప్రజలు లోక సంబంధమైనటువంటి విగ్రహారాధనలోనికి కూరుకుపోయినప్పుడు, వాళ్ళు నిజదేవుడైనటువంటి యెహోవాను విడిచిపెట్టి ఇతర మార్గాల్లోనికి తొలగిపోయినప్పుడు, ప్రతి చెట్టు క్రింద ప్రతి పుట్ట కింద తమ యొక్క స్వమార్గములను, స్వపద్ధతులను, లేకపోతే లోకంలో చూసినటువంటి పద్ధతులు, ఆచార వ్యవహారాలు, వీటన్నిటిని ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట 44వ వచనంలో, ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అట్టివాడెక్కడైనా నుండిన ఎడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రకటింపవలను. అట్టివారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియజెప్పు వారై ఉండవలను అన్నది ఇక్కడ. కాబట్టి ఈ వచన భాగమును అనుసరించి మనం గమనించవచ్చును, తండ్రి అయిన దేవుడు లేకపోతే సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు భవిష్యత్ విషయములు, భవిష్యత్తులో జరిగేటటువంటి విషయములు, సంభవింపనై ఉన్నటువంటి విషయములు అనేటటువంటి పద ప్రయోగము కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. అపోస్తల కార్యములు చూచినా, ఇక్కడ ఈ వచనము చూచినా సరే, భవిష్యత్ విషయములను తెలియజెప్పగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? వాస్తవానికి మనము ఈ వచన భాగములను అపార్థం చేస్తూ ఉంటుంటాం.
ఒకసారి మనం 6వ వచనం చూడండి. ఏ విధంగా నేడు మనుషులు అపార్థము చేయుచున్నారో ఒకటి మనం గమనిస్తాం. ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యముల అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను మొదటి వాడును కడపటి వాడును, నేను తప్ప. జాగ్రత్త గమనించండి. ఈ వచన భాగమును లేకపోతే ఈ పద ప్రయోగములను చూచి సందర్భము కాని విషయాలు కొన్ని ఇక్కడ లింక్ చేస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇక్కడ తీసుకొచ్చి ఆయన దైవత్వం లేనటువంటి వానిగా, దేవుడు అనే దానికి అర్హత లేనటువంటి వ్యక్తిగా మనుషులు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మీకు తెలియజేయాలనుకుంటున్న సందర్భం ఏమిటి అని అంటే, ఇక్కడ మాట్లాడినటువంటి సందర్భము విగ్రహములు లేకపోతే ఇతర దేవతలు, దేవుళ్ళు, యెహోవా అనేటటువంటి వాటి మధ్య మాట్లాడేది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రస్తావన, సందర్భము, ఉద్దేశం అనేది ఈ యొక్క వచన భాగములలో లేకపోతే ఈ చాప్టర్లో మనకు కనబడని దానిని ఇందులో లింకప్ చేయడం ద్వారా మనము సందర్భాన్ని విరుద్ధంగా వ్యతిరేకించి ఆలోచన చేసిన వారమే అవుతాము తప్ప సరైనటువంటి సందర్భ భావాన్ని అర్థం చేసుకునేటటువంటి వారమై ఉండం. అదొకటి గమనించండి. కాబట్టి అదొకటి మనం గమనించి ఏ సందర్భాన్ని, ఏ ఉద్దేశాన్ని, ఏ భాగాన్ని, ఏ ఉద్దేశంతో తెలియజేశాడో అంతవరకు మాత్రమే మనం చూడగలిగితే గనక చాలా క్లియర్ కట్ గా మనం గ్రంథంలో సంగతులు నేర్చుకుంటూ ముందు కొనసాగలుగుతాం. రైట్. దేవుడు భవిష్యత్ విషయాలు చెప్పగలిగినటువంటి సమర్థుడు. భవిష్యత్ విషయాలు చెప్పగలిగిన సమర్థుడు. ఇందులో ఒక ప్రశ్న ఏంటంటే, వాస్తవానికి చిక్కుముడిలాగా అనిపించేటటువంటి ఒక ప్రశ్న మాత్రమే వేసి విడిచిపెడుతున్న సమాధానం తర్వాత ఆలోచన చేయండి. విషయం ఏమిటంటే, దేవుడు భవిష్యత్ విషయాలు ఎరిగినటువంటి వాడు కదా. ఇక్కడ ఇస్కరియోతు యూదా గూర్చినటువంటి ప్రవచనాలు గాని, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు గూర్చినటువంటి ప్రవచనాలు గాని, లేకపోతే కొన్ని ప్రవచనాలు గ్రంథంలో ఉన్నాయి. మరియమ్మ కన్యకను గూర్చినటువంటి ప్రవచనాలు గాని, ఈ ప్రవచనాలు అన్నిటినీ కూడా పరలోకమందున దేవుడు దేనిని ఉద్దేశించి అసలు ప్రవచించే కార్యక్రమం జరుగుతూ ఉంటది? ఆయన భవిష్యత్ జ్ఞానము ఉద్దేశించి, వాస్తవానికి ఆయన భవిష్యత్ జ్ఞానం ఉంది గనుక భవిష్యత్తులో జరగబోయేటటువంటి సంగతులు ప్రవక్తల ద్వారా ప్రవచనాల రూపంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని మనం గమనించినప్పుడు ఆయన భవిష్యత్తులో ఏం జరిగిందో ఆయనకు తెలుసు. ఆ ప్రవచనాల రూపంలో మనం గమనించినట్లయితే ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇస్కరియోతు యూదాను గూర్చినటువంటి ప్రవచనాలు గ్రంథంలో మనకు కనబడతా ఉంటాయి. కీర్తనల గ్రంథంలో ఆయన పుట్టి ఉండకపోతే బాగుండును, అలాంటి వాడు జన్మించకపోయి ఉంటే బాగుండును, అతను ప్రభువైన యేసుక్రీస్తుకి సన్నిహితుడు, అతను పాడైపోయేదానికి, నాశనం అయిపోయేదానికి సంబంధించినటువంటి ప్రవచనాలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇస్కరియోతు యూదాను గూర్చి దేవుడు విధి రాతను నిర్ణయించాడా, లేకపోతే భవిష్యత్ జ్ఞానం ఎరిగి చెప్పాడా? ఈ 2 పాయింట్లు క్లియర్ కట్ గా తెలుసుకుంటే దేవుడు అన్యాయస్తుడు కాదు అనే దానికి చాలా సరైన సమాధానం మనకు దొరికింది. అంటే ఇస్కరియోతు యూదా కోసము ప్రవచనాలు ఉన్నాయి. అలాంటి మనిషిగా దేవుడే ఇస్కరియోతు యూదాను భూమి మీదకి పంపించాడు, అప్పగించిన పని, దేవుడు ఏర్పాటు చేసిన పనే కదా ఇస్కరియోతు యూదా చేశాడు. ఇస్కరియోతు యూదాకి పరలోకం లేదా అనే ప్రశ్నల్లోనికి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ పరలోకం దేవుడు ఇవ్వకపోతే దేవుడే నిర్ణయించి పంపించి, దేవుడే అప్పగించేవానిగా చేసి, దేవుడే విధిని ఏర్పాటు చేసి ఆయనే పరలోకం ఇవ్వకపోతే అన్యాయస్తుడు అవుతాడు కదా. వాస్తవానికి దీనికి 2 విధాలుగా ఆలోచన చేయండి. భవిష్యత్తు ఎరిగిన దేవుడు చెప్పాడా, లేకపోతే ఇస్కరియోతు యూదాకి విధిని నిర్ణయించాడా, భవిష్యత్తు ఎరిగి చెప్పాడా అన్నది కనుక స్పష్టం చేసుకుంటే దేవుడు అన్యాయస్తుడు కాదన్న సంగతి ఈ చిక్కుముడి విషయంలో మనం స్పష్టం చేసుకునేటటువంటి అవకాశము ఉంటుంటది. రైట్. దాటేసి ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు భవిష్యత్తు జ్ఞానం కలిగినటువంటి వాడు. భవిష్యత్తు జ్ఞానం కలిగి రక్షణ మార్గమును, రక్షణను ఏర్పాటు చేశాడు. భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడు. అంతవరకు మాత్రం కాదు. దేవుని కోసం గ్రంథం ఏం చెప్పిందని అంటే, ఆయన అనంత జ్ఞాని అని చెప్పింది గ్రంథం.
సమూయేలు మొదటి గ్రంథం. నేను కొన్ని విషయాలు మాత్రమే మీకు సింపుల్ గా పరిచయం చేసి ముందుకు వెళ్ళిపోతాను, ఎందుకంటే ప్రాముఖ్యంగా నా తర్వాత మాట్లాడేటటువంటి దైవజనులు సువిస్తారంగా అనేకమైన విషయాలు మాట్లాడగలిగినటువంటి సమర్థులు కనుక ఎక్కువ సమయాన్ని మనము దైవజనుల వారి ద్వారా సందేశాన్ని వినేదానికి సద్వినియోగం మనం చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా అనంత జ్ఞాని దేవుడు. చాలు, దేవుడు ఎలాంటి వాడు? అనంత జ్ఞాని అనేటటువంటి విషయం చెప్పాడు. మనం మొదటి సంగతి చూసాం, దేవుడు భవిష్యత్తు జ్ఞాని. ఇప్పుడు రెండో సంగతి చూస్తున్నాం, దేవుడు అనంత జ్ఞాని అని చెప్పాడు. అన్ని ఎరిగినటువంటి వాడు ఆయన. భవిష్యత్తు కోసం తెలుసు, గతం కోసం తెలుసు, ప్రస్తుతం కోసం తెలుసు, అన్ని తెలుసు ఆయనకి. అనంత జ్ఞాని. ఈ భూమి మీద ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషలు నువ్వు ఏ స్వభాషతో ప్రార్థన చేసినా సరే ఆయన ఎరగగలిగినటువంటి వాడు. ఏ స్వభాషతో నువ్వు మాట్లాడుకున్నా సరే ఆయన ఎరిగినటువంటి వాడు. అందుకనే అన్నాడు, వాని క్రియలు చొప్పున మరి ప్రభువైన క్రీస్తు వారైనా దేవుడైనా ఫలితం ఇచ్చేది ఆయనకు అన్ని తెలిస్తేనే చేయగలిగేటటువంటి పరిస్థితి. ఆయనకి ఏమి తెలియకపోతే ఏం మీకోసం నాకు తెలుసు, ఏం నేను మీకు ఫలితం ఇవ్వగలను అన్నట్టుగా ఉంటుంది. ఆయనకి సమస్తం తెలుసు గనక ఏ స్వభాష కలిగినటువంటి వారైనా సరే, ఏ ప్రాంతీయులైనా సరే, సమస్తం ప్రతి ఒక్క వ్యక్తి కోసం ఆయన ఎరుగును. భాషలు ఏర్పాటు చేసింది ఆయన. ఎక్కడ? ఆదికాండం 11వ అధ్యాయంలో భాషలు ఏర్పాటు చేసింది ఆయన. మీ స్వభాషతో నువ్వు ప్రార్థన చేసినా సరే ఆయనకు తెలుసు. భాషలను మాట్లాడినప్పుడు ఇక్కడ సరబరా అనేటటువంటి భాష కోసం నేను మాట్లాడట్లా. వాస్తవానికి అది భాషే కాదు, దానికి అర్థమే లేదు వాస్తవానికి. అందువలన దయతో గమనించినట్లయితే దేవుడు అనంత జ్ఞాని. నీ కోసము డీటెయిల్డ్ గా ఆయనకు మొత్తం తెలుసు. నీ పేరు తెలుసు, నీ ఊరు తెలుసు, నీ క్రియలు తెలుసు, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు సమస్తం తెలుసు ఆయనకి. నీ సమస్య, స్థితి, గతి మొత్తం తెలుసు. వాస్తవానికి ఎగ్జాంపుల్ గా కొర్నేలి సందర్భాన్ని ఆధారం మనం ఆలోచన చేసినప్పుడు, కొర్నేలి సందర్భాన్ని అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి సందర్భాన్ని ఆధారం చేసుకొని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎంత తెలిసినవాడనంటే, కొర్నేలి ఇటలీ పటాలానికి చెందినవాడు, ఉద్యోగస్తుడు, శతాధిపతి అని మాట్లాడాడు, భయభక్తులు కలిగిన వాడు, పేతురు ఎక్కడున్నాడో చెప్పాడు, ఏ వీధో చెప్పాడు, ఏం పేరు చెప్తాడు, మొత్తం చెప్తాడు ఆయన. నీ డీటెయిల్స్ మొత్తం తెలుసు ఆయనకి. ఒకవేళ అంధకారంలో, చీకట్లో, రహస్యములు, చెవులో రహస్యాలు మాట్లాడుతాను అనుకున్నా సరే మొత్తం తెలుసు ఆయనకి. సమస్తం తెలుసు. అలాంటి దేవుని చేతుల్లో నుంచి మనం తప్పించుకోగలిగేదానికి అవకాశం అయితే లేదు. అందువలన దేవుడు భవిష్యత్ జ్ఞాని, దేవుడు అనంత జ్ఞాని. అనంత జ్ఞాని అయినటువంటి దేవుని చేతిలో నుండి, భవిష్యత్ జ్ఞాని అయిన దేవుని చేతిలో నుండి మనం తప్పించుకునే అవకాశం లేదు. అలాంటి దేవుడు మనం రక్షణ పొందటానికి ఒక ప్రణాళిక, ఒక ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు కోసం కొన్ని విషయాలు చెప్పి నేను ముగింపులోనికి వెళ్తా. అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, భవిష్యత్ జ్ఞాని అయినటువంటి దేవుడు మన కొరకు ఆలోచన చేసి రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. దీంట్లో 2 భాగాలు. ఒకటి, పరలోకమందున దేవుడు మనకేం కావాలో ఆయనకు తెలుసు. మన అక్కరు, అవసరత అన్నీ తెలుసు ఆయనకి. ఈ సృష్టి కావాలని మనం అడిగామా? అడగల. ఆదాము నాకు భార్య కావాలని అడిగాడా? అడగల. మన పాప విమోచనకై యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించమని మనం అడిగామా? మనం అడగల. ఏది కూడా మనం అడగల. 2 విధాలుగా దేవుడు మన అక్కరు, మన అవసరతను తీర్చిపెడతా ఉన్నాడు. ఒకటి భౌతిక సంబంధంగా, 2 ఆత్మ సంబంధంగా. ఈ రెండింటిని కూడా ఏ మనుషుడు కూడా అడిగినవాడు కాదు. అయ్యా నా సమస్య ఇది అడిగినవాడు కాదు, నా గతి ఇది అడిగినవాడు కాదు. దేవుడు ప్రేమ చేత చేసిన సంకల్పం, భవిష్యత్తు జ్ఞానం అనుసరించి ప్రేమ చేత మన కొరకు చేసినటువంటి ప్రణాళిక. భౌతిక సంబంధమైన విషయాలు మనం చూసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో ఎంత ప్రేమ తన పిల్లల పట్ల ఉంటే 6 దినాల సృష్టించేస్తాడు. ఈ రుచి లేదు అనే దానికి అవకాశం లేదు. ఈ ప్రాంతంలో కాకపోతే వేరే ప్రాంతంలో కొత్త కొత్త రుచులను మనము చూస్తూనే ఉంటాము తప్ప ఈ రుచి లేదు అని చెప్పగలిగేదానికి అవకాశమే లేదు. ఆదికాండం 1వ అధ్యాయంలో నీ భౌతిక సంబంధమైన అక్కరు, అవసరత ఎరిగి నిన్ను చేయకముందే సిద్ధపాటు చేసి పెట్టాడు ఆయన.
1 కొరింథీ 15వ అధ్యాయంలో చేప మాంసం వేరు, మృగ మాంసం వేరు, తర్వాత పక్షి మాంసం వేరు, రకరకాలైనటువంటి మాంసాలు, రుచులు, ఫలహారాలు, లేకపోతే ఫలాలు చాలా ఏర్పాటు చేసి పెట్టాడు. నిన్ను ప్రేమించి నీకేం కావాలో నీ అక్కరు అవసరత ఎరిగి ఏర్పాటు చేసి పెట్టాడు. అది భార్యనైనా సరే, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదైనా సరే. అందుకని ఒక మాట మనం చూస్తాము, మానవునికి భవిష్యత్తులో ఎన్ని టెక్నాలజీ వచ్చినా, ఎంత టెక్నాలజీ వచ్చినా సరే దానికి తగినంతటిని కూడా పెళ్లి కుమార్తెను సిద్ధం చేసినట్లుగా ఈ సృష్టిని సిద్ధం చేసి పెట్టేసాడు. యెషయా గ్రంథం 45:18 యెషయా గ్రంథం 45:18 సైన్యములకు అధిపతియగు యెహోవా. ఒకసారి మనం చదువుతాం. యెషయా గ్రంథం 45:18 ఆకాశములకు క్షమించండి, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవా దేవుడు. ఆయన భూమిని ఎలా కలుగజేశాడు జాగ్రత్త గమనించండి. భవిష్యత్ జ్ఞానమును అనుసరించి కలుగజేసిన పాయింట్ మనం మర్చిపోకూడదు. ఆయన అనంత జ్ఞాని, భవిష్యత్ జ్ఞాని. ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి సృష్టిని కూడా సృజించాడు. ఎలా చేశాడు చూడండి ఒకసారి. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి సిద్ధపరిచేసాడంట. దేన్ని? భూమిని సిద్ధపరచడం అంటే, ఉదాహరణకి సిద్ధపాటు అనేటటువంటి పదంలో చలికాలానికి సంబంధించి ఎక్కడైనా మీరు పిక్నిక్ కి వెళ్ళాలనుకున్నప్పుడు అన్ని రెడీ చేసుకుంటారా? అక్కడికి సంబంధించి ఏమేమి కావాలో, చలికి అవసరం ఏర్పడిద్దేమో, లేకపోతే ధనం అవసరం ఏర్పడిద్దేమో, లేకపోతే ఆధార్ కార్డు అవసరం ఏర్పడిద్దేమో, అన్ని సిద్ధపాటు చేసుకుంటా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులకు తగినట్లుగా ఎటువంటి సమస్యలు రాకోకుండా అన్ని నీ దగ్గర అందుబాటులో ఉండే విధానంలో అన్ని సిద్ధపాటు చేసుకుంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ సమస్య లేకోకుండా అన్ని చూసుకొని వచ్చేస్తావు మళ్ళీ. అలాగున భూమిని ఎలా సిద్ధపాటు చేశాడంటే, భవిష్యత్తుకి సంబంధించి టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా సరే వాటన్నిటికీ సిద్ధపాటు ఏర్పాటు చేసి పెట్టేశాడు. మన వాళ్ళు కొత్తగా కనిపెడుతున్నాం అని చెప్పి తీస్తున్నారంటే, దేవుడు పెట్టిన దాన్నే, దేవుడు సిద్ధపాటు చేసి మరి ఉంచిన దానినే కొత్త కొత్త వాటిని తీస్తున్నాం అని చెప్పేసి పేర్లు బోర్డులు తగిలిస్తున్నారు అంతే. ఆయన మొత్తము భవిష్యత్ జ్ఞానం అనుసరించి సృష్టిని సైతం సిద్ధపాటు చేసే అలాంటి దేవుడు భౌతిక సంబంధంగా నీ అక్కరు అవసరత భవిష్యత్ జ్ఞానం అనుసరించి తీర్చిపెడుతున్న దేవుడు ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా తీర్చిపెడుతున్నాడు. తీర్చిపెట్టాడు, తీర్చిపెడుతున్నాడు. జాగ్రత్త గమనించండి. ఆత్మ సంబంధం విషయాల్లో తీర్చిపెడుతున్నాడు. ఆత్మ సంబంధం విషయంలో భవిష్యత్ జ్ఞానం అనుసరించి దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక ఏర్పాటు ఏమిటి అని అంటే, ఏదైనా తోటలో ఆదాము హవ్వలను ఉంచిన తర్వాత ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైన స్థితి చూస్తున్నాం. భౌతిక సంబంధంగా సిద్ధపాటు చేసి ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి భౌతిక సంబంధమైన వాటిని అన్నింటినీ సిద్ధపాటు చేశాడు, అది చూసాం. ఇప్పుడు రెండో వైపు చూస్తున్నాం. ఆత్మ సంబంధంగా ఆయన మన కొరకు చేసినటువంటి ప్రణాళిక చూస్తున్నాం. ఇప్పుడు ఏదైనా తోటలో ఆదాము హవ్వలను నిర్మాణము చేసి వారిని అందులో ఉంచినప్పుడు వాళ్ళు పాపం చేస్తారని చెప్పేసి ఆయనకు తెలుసు. ఇందులో అనేకమైన ప్రశ్నలు, చేయకుండా అడ్డుకోవచ్చు కదా, ఆపేయవచ్చు కదా, ఎందుకు చేయవచ్చు, ఇవన్నీ మనకు వద్దు. ఏదైతే ఆయన తెలియజేసాడో అంతవరకే చూద్దాం. ఏదైనా తోటలో ఆదాము హవ్వలను ఏర్పాటు చేసిన తర్వాత వారు పాపం చేస్తారని చెప్పేసి ఆయన తెలుసు. కారణం ఏంటంటే ఆయన భవిష్యత్ జ్ఞానం. చేస్తారని తెలిసినటువంటి దేవుడు ఆ పాపం నుంచి విమోచించేటటువంటి మార్గాన్ని సైతము ఆయన ముందుగానే సంకల్పించి ఉన్నాడు. కాబట్టి ఆది కాండములోనే తన యొక్క సంకల్పం ప్రకారమైనటువంటి ఒక వచనాన్ని వెలుగులోనికి తీసుకొచ్చాడు. వాస్తవానికి దేవుడు తన యొక్క సంకల్పమును ఈ సృష్టి ఏది చేయకముందు అన్ని విషయాల్లో ప్రణాళిక విషయంలో సంసిద్ధుడిగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4:3 హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4:3 ఆయన ఈ సృష్టిని నిర్మాణం చేయకముందే, ప్రారంభించక ముందే తన సంకల్పం విషయం అన్నిట్లో కూడా సంసిద్ధుడిగా ఉన్నాడు. 4:3 కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ చాలు. ఏం చెప్తున్నాడు అనంటే,
జగత్తు పునాది వేయబడేటటువంటి సమయానికే తను చేసుకున్న ప్రణాళికలన్నిట్లో కూడా ఆయన ఎలాగున్నాడనంటే సంసిద్ధుడుగా ఉన్నాడన్న సంగతి గమనించాల్సిన అవసరం ఉంది. అంటే ఈ సృష్టిని నిర్మాణం చేయాలి చేసేటటువంటి ఆ సమయానికే అనాది కాలమందు తన ప్రణాళికలన్నిటిలో కూడా సంసిద్ధుడుగా ఒక ప్లాన్ తోటి, ఒక ఏర్పాటు తోటి సిద్ధపడి ఆయన సృష్టిని ప్రారంభించడం మొదలెట్టాడు. ఆది యందు అంటే సృష్టి ప్రారంభము. ఈ సృష్టి ప్రారంభానికి ముందు అనాది కాలం ఉంది. ఆ అనాది కాలంలోనే మానవ రక్షణ కొరకై దేవుడు ప్రణాళిక చేశాడు. వాస్తవానికి మనం అడిగేమా? అడగల. చూడాలి ఒకసారి ఒక వచనం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3:20-21 వచనాల్లో అద్భుతంగా ఉంటది. ఈ వచనం జాగ్రత్తగా గమనించండి. ఎఫెసీ పత్రిక 3:20-21 వచనాలు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను నిజమా? అత్యధికముగా చేశాడా? నిజంగా చేస్తున్నాడు ఆయన. మనం అడిగే దానికంటే, ఊహించే దానికంటే అత్యధికంగా శక్తి కలిగిన దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. జాగ్రత్త గమనించండి. అడిగే దానికంటే, ఊహించే దానికంటే అత్యధికముగా చేస్తాడు. భౌతిక సంబంధం ఇది మనం అడిగేమా? అడగల. మనలను నిర్మాణం చేయకముందే మనల్ని ప్రేమించి సిద్ధపాటు చేసి పెట్టేశాడు ఆయన. ఆదాం భార్యని అడిగాడా? అడగల. ఊహించాడా? ఊహించలా. సిద్ధపాటు చేసి పెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాప విమోచన కొరకు మనం అడిగామా? అడగల. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే. నేను అందుకే అంటుంటాను ఒక పద ప్రయోగము, మనకేం కావాలో, ఎప్పుడు కావాలో, ఎంత కావాలో మనకంటే మనలను చేసిన వానికే బాగా తెలుసు. మనకేం కావాలో, ఎప్పుడు కావాలో, ఎంత కావాలో, ఎలా కావాలో నా డిసిషన్ కంటే ఆయనకే బాగా తెలుసు. అందువల్ల జాగ్రత్త గమనించాల్సిన వస్తుంది. ఆయన మనల్ని ప్రేమించి చేసినటువంటి ఏర్పాటు, రక్షణ ఏర్పాటు. ఏం చేశాడంటే, వాళ్ళు పాపం చేసినప్పుడు, ఆదం అవ్వలు పాపం చేసినప్పుడు, పాపం చేసి అపవాదికి దాసులైపోయినప్పుడు, పాపం చేసి దేవునితో శత్రుత్వాన్ని చేసుకున్నప్పుడు, పాపం చేసి దేవుని వలన కలిగే జీవం నుంచి వేరైపోయినప్పుడు, పాపం చేసి దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆదికాండం 3:15 వచనంలో తన సంకల్పంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని వెలుగులోనికి తెచ్చేసాడు. 3:15 వచనం వాస్తవానికి గ్రంథములో మొట్టమొదటి ప్రవచనం అది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చినది, రక్షణ గూర్చినది, విమోచన గూర్చినది, అన్నిటికీ మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదాన్ని. అది అంటే ఆయన అన్నాడు, ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను అన్నాడు. ఇది మొట్టమొదటి ప్రవచనం. వాస్తవాన్ని ఆదమవ్వలు పాపం చేసినప్పుడు, నేను నిర్మాణము చేసినటువంటి నరులను నువ్వు పాపంలో పడేసావు, నీ సృష్టిగా చేసుకున్నావు, నీ కుమారులుగా చేసుకున్నావు, నీకు దాసులుగా చేసుకున్నావా? అయితే జాగ్రత్త గమనించు, ఏ స్త్రీనైతే నువ్వు మోసం చేసావో, ఏ ఆదమునైతే నువ్వు మోసం చేసావో, ఈ 2 విషయాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఏ స్త్రీనైతే నువ్వు మోసం చేసావో అలాంటి ఒక స్త్రీ ద్వారా నీకు పతనం ఉంది అన్న సంగతి మనకు అక్కడ గమనించగలుగుతాం. ఏ ఆదామునైతే పాపంలో పడేసావో కడపటి ఆదాము ద్వారా నీకు అంతముంది. 2 సంగతులు దాంట్లో నుంచి, చాలా ఉన్నాయి సంగతులు. వాస్తవానికి ఒక్కొక్క పదాన్ని మనము విడమర్చి చూడగలిగినప్పుడు చాలా ఎక్కువ విషయాలు చూస్తాము. అయినప్పటికీ ఏ స్త్రీ ద్వారా అయితే నువ్వు లోకంలోనికి పాపాన్ని, మరణాన్ని, దేవుని వల్ల కలిగేటటువంటి జీవం నుంచి దూరాన్ని కలుగజేసావో, ఏ స్త్రీ ఆధారం చేసుకొని నువ్వు లోకంలో పాపము,
ప్రవేశించేటటువంటి విధానంలో కార్యక్రమాలు చేసావో అదే స్త్రీని ఆధారం చేసుకొని ఆయన లోకంలోనికి జీవాన్ని తీసుకురాబోతున్నాడు. ఆయన సంకల్పంలో ఉన్నటువంటి ఒక్క వచనమే వెలుగులోనికి తీసుకొచ్చాడు. వాస్తవానికి ఈ ఒక్క వచనము కొత్త నిబంధన అంతటిని కూడా మనం చూడవచ్చు. అంతటిని వాస్తవానికి ఈ వచనం చూసేటప్పుడు ధర్మశాస్త్రం లేదు, ఇంకా రాలా. ధర్మశాస్త్రమే కూడా లేనప్పుడు కొత్త నిబంధన అనేది దేవుని ఉద్దేశములో ధర్మశాస్త్రం కంటే మొట్టమొదటి నిబంధన అదే. ధర్మశాస్త్రాన్ని కాలక్రమంలో అతిక్రమంలో జరగకూడదని క్రీస్తు ప్రభు వచ్చేంత వరకు టెంపరీగా ఏర్పాటు చేశాడు. కానీ మెయిన్ గా ఉద్దేశించబడిన ఒకే ఒక నిబంధన అపోస్తలుల బోధ, కొత్త నిబంధన. దాన్ని ఉద్దేశించి, వాస్తవానికి సంకల్పాన్ని ఉద్దేశించి ప్రతి కార్యక్రమాన్ని జరిగించుకుంటూ వస్తాడు ఆయన. వెలుగులోనికి సంకల్పంలో ఉన్న సంగతిని ఒక వచనం ద్వారా తీసుకొచ్చి గల్తీ పత్రిక 4:4 స్త్రీ యందు పుట్టి అని మాట్లాడతాడు. నీకును స్త్రీకిని అని మాట్లాడినటువంటి ఈ యొక్క ఆదికాండం 3:15 గల్తీ పత్రిక 4:4 మనం చూసినప్పుడు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. అదనమాట సంగతి. ఏ స్త్రీనైతే మోసం చేసి పడేశాడో కన్యక మరియా. వాస్తవానికి మనము చూడలేని కోణం ఒకటి ఉంది. ఏంటంటే ఏదైనా తోటలోనే దేవుడు తన సంకల్పం ప్రకారంగా అపవాదికి, వాస్తవానికి సొంత వర్డ్ ఉపయోగిస్తున్నాను, ఆదమవులను పాపంలో పడేసినప్పుడు దేవుడు అపవాదితో, నువ్వు ఏ ఆదాముని ఎవరినైతే పడగొట్టావో కడపటి ఆదాము, తర్వాత ఒక స్త్రీ, వాళ్ళ ద్వారా నీ పతనము మరియు రక్షణ మార్గము, నా ఏర్పాటు అంతా జరిగిద్ది అని చెప్పేసి నీకు చేతనైతే ఆపుకో అని చెప్పి దేవుడు అపవాదికి డైరెక్ట్గా అంటే దేవుడు దిగిపోయి మరి అలా మాట్లాడని అనేసి కాదు, కానీ స్ట్రైట్గా నీకు చేతనైతే ఆపుకో అనేటటువంటి విధానంలో ఒక ఛాలెంజింగ్ మనం చూడొచ్చు. నీకు చేతనైతే ఆపుకో, నువ్వు ఏ ఆదామునైతే ఏ స్త్రీనైతే పడగొట్టావో వాళ్ళ ద్వారే నా ప్రణాళిక అనేది ఏర్పాటయ్యిద్ది రక్షణ కొరకు. గెలిచిందనేసి సంబరపడిపోకు, ఉంది, నీకు పతనం ఉంది. ఏర్పాటు చేసినటువంటి ఆయన లైన్గా స్త్రీ సంతానం ద్వారా వస్తాడు. అది కన్యక, నీకు చేతనైతే ఆపుకో. ప్రవచనం ఉంది. అబ్రహం సంతానం నుంచి వస్తాడు, నీకు చేతనైతే ఆపుకో. దావీదు వంశంలో నుంచి వస్తాడు, నీకు చేతనైతే ఆపుకో. యూద గోత్రం నుంచి వస్తాడు, నీకు చేతనైతే ఆపుకో. లైన్గా ఒక్కొక్క సంగతి, ప్రతి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ వస్తాడు. సాతాను చేయగలిగేదేంలే. భూమి మీద ప్రవేశపెట్టాడు. హేరోదు ద్వారా అపవాది కననై ఉన్నటువంటి ఆ స్త్రీ కుమారుని కనగానే 2 సంవత్సరాలు మగబిడ్డలు, నేను చెప్పే సందర్భం ప్రకటన గ్రంథం 12 చంపేయాలని ప్లాన్ చేశాడు. అవల అద్భుతమైన ఏర్పాటు అయింది. మన రక్షణ కొరకు ఆయన చేసిన ఏర్పాటు మామూలుదిగా చాలా అద్భుతమైంది. ఈ రోమపత్రిక 11 ప్రతి వచనము, ప్రతి పదము గనక 11 ఓన్లీ 11 మీరు స్టడీ చేస్తే యూదుల విషయంలో కానీ అన్యజనుల విషయంలో కానీ దేవుడు చేసిన ఆ రక్షణ మార్గము, రక్షణ ప్రణాళిక అంతయు చదువుకొని వచ్చిన తర్వాత ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి. 11 రోమిలికి రాసినటువంటి పత్రిక. యూదులను పాపం చేసి నశించిపోయారు, అన్యజనులను పాపం చేసి నశించిపోయి నాశనంలోనికి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు కూడా అతిశయించడానికి కారకము కాకోకుండా, అతిశయించడానికి వీలు లేకోకుండా దేవుడు అందరిని కూడా రక్షించేటటువంటి క్రమంలో ఆయన చేసిన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి చేసిన ప్లాను అద్భుతమైంది. నేను చదివినప్పుడు ఈ 11 ప్రతి వచనం టు వచనము, పదం టు పదము చదువుకుంటూ వచ్చిన తర్వాత 33 వచనంలోనికి వచ్చినప్పుడు ఆ మాధుర్యం అనేది అద్భుతంగా ఉంటుంది. చదువుతాం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు,
ఆయన మార్గములంతో అగమ్యములో ఆయన ఏర్పాటు అద్భుతమైనది. వాస్తవానికి నీకు చేతనైతే అపవాది చూసుకో. అలాగూ ఆయన తన సంకల్పంలో ఉన్నటువంటి రక్షణ మార్గాన్ని, రక్షణ ఏర్పాటును ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి దించాడు. పేతురు రాసినటువంటి పత్రిక 1:18. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:18. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి శైవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే గాని మీరు అతికిదురు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన రక్తం ద్వారా విమోచించబడేటటువంటి ఈ మార్గాన్ని, ఈ విధానాన్ని దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేశాడు? ఈ సృష్టి సృజించబడక ముందు, అనాది కాలంలోనే. కింద చూడండి ఒకసారి. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే ఎవరు నియమింపబడ్డారు? యేసుక్రీస్తు వారు. ఎందుకొరకు నియమింపబడ్డారు? మన పాపం నిమిత్తం చావటానికి. ఎందుకు నియమించబడ్డారు? ఆయన మన పాపం నిమిత్తము విమోచన క్రయధనముగా అప్పగించబడ్డానికి. ఎందుకు నియమించబడ్డారు? ఆయన రక్తము మానవ జాతి పాపం నిమిత్తము దాగబోయటానికి నియమించబడ్డారు. అందుకని బాప్తిస్మిచ్చి యోహాన్ అంటాడు, ఇదిగో పరలోకం నుంచి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యోహాను సువార్త 1:29. మన పాపములు క్షమించబడ్డానికి, పాపముల నుంచి విడుదల కలగజేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవుడు భవిష్యత్ జ్ఞానం అనుసరించి ఏర్పాటు చేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. ఆయన పంపించే, శరీరాన్ని ధరింపచేసి పంపించే. ఆయన ద్వారా మనకేముందనంటే పాప క్షమాపణ కలుగుచున్నది, మనకు విమోచనము కలుగుచున్నది, రక్షణ మనకు కలుగుచున్నది ఆయన ద్వారా, ఆయన రక్తము వల్ల. ఆ సంగతిని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఆయన యందే పాప క్షమాపణ, రక్షణ ఉంది. పంపించబడిన ఆయనను మనం విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంది. విశ్వాసం ఉంచాలి. యోహాను సువార్త 6:36 విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారే దేవుని పిల్లలు అవుతారు. యోహాను సువార్త 1:12 దేవుని పిల్లలైనటువంటి వాళ్ళకే తండ్రి యొక్క ఆస్తిలో భాగం ఉంటది. గల్తీయులకు రాసిన పత్రిక 3:26 నుంచి చివరి వచనాల వరకు వారసులు అవుతాము. వారసులైనటువంటి వారికే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. వారసులకే అవి, కుమారులకే, ఆయన విశ్వాసం ఉంచిన వారికే, క్రీస్తు ప్రభు శిష్యులకే. అందువలన దేవుడు ఈ విధానములో రక్షణ మార్గమును క్రీస్తునందు సంకల్పించి ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన దాన్ని మనం గమనించాలి. మీకు చివరికి ఒక విషయం చెప్పి నేను ముగించేస్తా. 66 పుస్తకాలన్నిట్లో కూడా దేవుని సంకల్పము అనేటటువంటి సబ్జెక్టు బాగా తెలుసుకుంటేనే మన విమోచన మార్గము, మన రక్షణ మార్గము చాలా స్పష్టంగా మనకు తెలిసిద్ది. దేవుని సంకల్పము గనక, ఆయన ప్రణాళిక గనక, ఆయన ఏర్పాటు గనక మనకు తెలియకపోతే మన రక్షణ ఎందులో, ఎక్కడ, ఎలాగ ఏర్పాటు చేసి పెట్టాడో మనకు తెలియదు. 66 పుస్తకాలన్నిటికీ మూలమైనది దేవుని సంకల్పం. ఆయన మొట్టమొదట సంకల్పించి క్రమక్రమంగా ఆయన ప్రతి కార్యక్రమం జరిగించుకుంటూ వస్తాయి. ఒక వచనం చదివి ముగించేసుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం గమనించినప్పుడు, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇంకా కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు. గమనించండి, ప్రతి సమయంలో కూడా కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ప్రతి కార్యక్రమం కూడా జరిగించుకుంటూ వచ్చాడు ఆయన. క్రీస్తు ప్రభువారిని భూమి మీదకి తెచ్చుట్లో జరగవలసిన ఏర్పాటును బట్టి ప్రతి విషయం కూడా
ఇప్పుడు ఏదైనా తోటలో వాళ్ళు పాపం చేసినప్పుడు ఒక విషయాన్ని వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రతిదీ ఆయన సంకల్పం ప్రకారంగా జరిగించుకుంటూ వస్తాడు ఆయన. కానీ పాత నిబంధనలో దేవుని సంకల్పం సంపూర్ణంగా మనకు తెలియదు. పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధనలోనే పౌలు మాట్లాడతాడు, దేవుని సంకల్పం అంతయు కూడా మీకు సంపూర్ణంగా వివరించి చెప్పానంటే. అందువలన ఆయన సంకల్పం మనకు తేటకి తెలియాలి. అప్పుడు మన రక్షణ మార్గం మనకు స్పష్టంగా అర్థమయ్యిద్ది. అలాగూ మనం ప్రతి ఒక్కరం కూడా ఆయన సంకల్పంలో ఉన్న సంగతులు, ఆయన సంకల్పాన్ని స్పష్టంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మానవుని కొరకు దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ ఏర్పాటు క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు నందే రక్షణ, క్రీస్తు ప్రభులోనే మనకు విమోచన. ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి క్రీస్తు ప్రభుని ఏర్పాటు చేశాడు. ఆయనలోనే మనకు రక్షణ ఉంటుంది. ఈ సంగతి మీరు గమనిస్తారని, ఆలోచన చేస్తారని శ్రద్ధతో విన్న మీలో ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి వందనాలు తెలియజేసి మాట ముగిస్తున్నాను. అందరికి వందనాలు.